క్యాన్సర్ కాని బ్రెస్ట్ డిసీజెస్ ఏమైనా ఉంటాయా డాక్టర్ గారు? చాలా ఉంటాయండి. ఇన్ఫ్యాక్ట్ మోర్ కామన్ దెన్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇస్ బినైన్ బ్రెస్ట్ డిసీజ్. ఈ బినైన్ బ్రెస్ట్ డిసీజ్ అంటే రకరకాల సమస్యలు రావచ్చు. మొదటిది రొమ్ములో నొప్పి, బ్రెస్ట్ పెయిన్ ఒకటి. రెండవది యుక్త వయసులో చిన్న గడ్డలు, బ్రెస్ట్ మౌస్ అంటారు, ఫైబ్రో ఎడినోమా దీని పేరు. ఫైబ్రో ఎడినోమా అనేది చాలా కామన్. వయసు కొంచెం పెరిగే కొలది మెనోపాజ్ వచ్చే టైంకి, మెనోపాజ్ కంటే ముందు ఈ బ్రెస్ట్ సిస్ అంటే నీటి తిత్తులు అంటారు, అవి వచ్చే అవకాశాలు ఉంటాయి. అవునండి. అంతేకాకుండా బ్రెస్ట్లో ఇన్ఫెక్షన్స్ రావచ్చు. సో అది యాప్సెస్ కూడా ఫామ్ అవ్వచ్చు, చీముగడ్డలు ఫామ్ అవ్వచ్చు. సో బినైన్ బ్రెస్ట్ డిసీజెస్ ఆర్ ఇన్ఫ్యాక్ట్ మచ్ మోర్ కామన్ దెన్ బ్రెస్ట్ క్యాన్సర్. కానీ మనం బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఆ ధైర్యం ఇవ్వటం కోసం, ఎందుకంటే 10 మందిలో రొమ్ములో సమస్య ఉంటే 9 మందికి రొమ్ము క్యాన్సర్ ఉండదు అని మనం చెప్పాలి అంటే ట్రిపుల్ అసెస్మెంట్ అనేది తప్పకుండా ఆ మహిళకి చేసినట్టయితే మనం తప్పకుండా వీ విల్ బి ఏబుల్ టు రీఅష్యూర్ దట్ పర్సన్. సైకియాట్రిక్ డిసీజెస్లో సహజంగా ఆ థెరపీతో పాటు కౌన్సిలింగ్ ఒక కీలక పాత్ర పోషిస్తుంటుంది. అన్ఫార్చునేట్లీ ఈ ఫిజికల్ ఎలిమెంట్స్ అంటే మెంటల్ ఎలిమెంట్స్లో కౌన్సిలింగ్ చేస్తారు, కానీ డిప్రెషను, యాంగ్జైటీ ఇలాంటి వాటికి. కానీ ఫిజికల్ ఎలిమెంట్స్కి వచ్చే వరకు మన మెడికల్ సిస్టంలో డాక్టర్ చాలా బిజీ, టూ మెనీ పేషెంట్స్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ పోవడం లేదు, ఇలాంటి అనేక కారణాలు ఉండొచ్చు. కానీ కౌన్సిలింగ్ అనేది ఫిజికల్ ఎలిమెంట్స్లో, శారీరక రుగ్మతల్లో బాగా తగ్గింది. సో అందువల్ల ఈ బ్రెస్ట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ చికిత్సలో, రొమ్ము క్యాన్సర్ విషయంలో ఈ కౌన్సిలింగ్ ట్రీట్మెంట్కు ముందు కౌన్సిలింగ్ యొక్క ప్రాధాన్యత ఏంటి డాక్టర్? మంచి ప్రశ్న అడిగారండి. క్యాన్సర్ నిర్ధారణ డాక్టరు ముందున్న మహిళకి కానీ వారి కుటుంబ సభ్యులకి చెప్పినప్పుడు వారు ఎంతో భయాందోళన చెందుతారు. అది సర్వసహజం. చాలా కోపం వస్తుంది, దుఃఖం వస్తుంది, ఏం చేయాలో తెలియదు, వారి జీవితం అంతా అయిపోయింది అని చాలా ఆందోళన పడతారు. నాకే ఎందుకు వచ్చిందని కూడా తప్పకుండా వారు అనుకుంటారు. ఇన్ని ఇమోషనల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు డాక్టరు పేషెంట్కి ఏం చెప్పినా ఒక తెరలాగా ఉంటుంది, వారికి అర్థం కాదు. సో అంచేత డాక్టర్ యొక్క కర్తవ్యం ఏంటంటే క్యాన్సర్ నిర్ధారణ అవ్వంగానే పేషెంట్కి ధైర్యం ఇవ్వటం. దీన్ని కౌన్సిలింగ్ అంటారు. ఈ కౌన్సిలింగ్కి మన దేశంలో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వరు, కానీ ఈ కౌన్సిలింగ్ అనేది చాలా చాలా ముఖ్యమైన ఫస్ట్ స్టెప్. ఏది చేసినా ట్రీట్మెంట్ చేసే ముందు, స్టేజింగ్ చేసే ముందు పేషెంట్తో మాట్లాడి తొందరపాటు లేకుండా ఎక్స్ప్లెయిన్ చేసి, పేషెంట్కి అర్థమయ్యే భాషలో ఎక్స్ప్లెయిన్ చేయటమే కాకుండా పేషెంట్కి ధైర్యం ఇవ్వాలి. ఎందుకంటే క్యాన్సర్ అనే నిర్ధారణ అయినప్పుడు క్యాన్సర్ కేవలం శరీరంకి మాత్రమే ఎఫెక్ట్ కాదు, మానసికంగా చాలా ప్రభావం ఉంటుంది. అందుచేత ఏ ట్రీట్మెంట్ ఇచ్చినప్పటికీ 50% ఆఫ్ ద ట్రీట్మెంటు పేషెంట్కి ధైర్యం ఇవ్వటం, ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయటం, డయాగ్రామ్స్ వేసి క్యాన్సర్ ఎక్కడ వచ్చింది, ఏం చేయాలి అని ప్రతి స్టెప్ ఆఫ్ ద ట్రీట్మెంట్లో గనక డాక్టర్ పేషెంట్కి, వారి కుటుంబ సభ్యులకి గనక ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే వారు మళ్ళా అదే ప్రశ్న అడగచ్చు విసుక్కోకుండా. ఎందుకంటే మనం చెప్పినట్టు క్యాన్సర్ అనే నిర్ధారణ అయ్యాక వాళ్ళు చాలా భయాందోళనతో ఉంటారు. డాక్టర్ ఒకసారి చెప్పినప్పుడు వారికి అర్థం కాకపోవచ్చు, మళ్ళా అడగచ్చు. విసుక్కోకుండా వారికి కంఫర్ట్ అయ్యే విధానంలో, కొంతమందికి తక్కువ సమయం పట్టచ్చు కౌన్సిలింగ్, కొంతమందికి ఎక్కువ సమయం పట్టచ్చు. ఎంత సమయం ఎవరికి ఇవ్వాలో అంత ఇచ్చి, ధైర్యం ఇచ్చి, అది ఫస్ట్ స్టెప్ అండి. ఈ కౌన్సిలింగ్ తర్వాతే స్టేజింగ్ చేస్తాము. స్టేజింగ్ అంటే ఈ క్యాన్సర్ ఎక్కడికైనా స్ప్రెడ్ అయిందా లేదా అనేది టెస్ట్ చేయటం జరుగుతుంది. దాని తర్వాత మళ్ళా పేషెంట్కి కౌన్సిల్ చేసి ఏం జరిగిందని చెప్పటం. ఈ నిర్ధారణ, క్యాన్సర్ డయాగ్నోసిస్ మరియు స్టేజింగ్ అయిపోయాక ఒక మల్టీ డిసిప్లినరీ టీమ్, అంటే కేవలం సర్జనే కాదు, ట్రీటింగ్ టీమ్, సర్జన్, పెథాలజిస్ట్, రేడియాలజిస్ట్, మెడికల్ ఆంకాలజిస్ట్, రేడియేషన్ ఆంకాలజిస్ట్, వీరందరూ డిస్కస్ చేసుకుని ప్రత్యేకంగా ఆ పేషెంట్కి
ఎందుకంటే ఇప్పుడంతా పర్సనలైజ్ ట్రీట్మెంట్, ఆ పేషెంట్కి, ఈ వయసుతో ఉన్న పేషెంట్కి ఈ సైజు రొమ్ము క్యాన్సర్, ఈ సైజు క్యాన్సర్కి, ఈ గ్రేడ్ క్యాన్సర్కి ఇది హార్మోన్ రిసెప్టార్ పాజిటివ్ ఉందా, ప్రొజెస్ట్రాన్ రిసెప్టార్ పాజిటివ్ ఉందా, HER2 రిసెప్టార్ పాజిటివ్ ఉందా లేదా ఇవన్నీ తెలుసుకుని ఈ స్టేజింగ్ టెస్ట్ బట్టి ఈ ట్రీట్మెంట్ ఇస్తే, ఏది ఇస్తే ఆ పేషెంట్కి కరెక్ట్గా ఉంటుందని నిర్ధారించి అప్పుడు మళ్ళా పేషెంట్ దగ్గరికి వచ్చి డాక్టరు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసి ఆప్షన్స్ ఇచ్చి దాని సైడ్ ఎఫెక్ట్స్ అనే గురించి చెప్పటం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఏంటంటే క్లుప్తంగా చెప్పాలంటే నిర్ధారణ క్యాన్సర్ అయ్యాక అట్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ డయాగ్నోసిస్ అయ్యాక, స్టేజింగ్ అయినంతరం, ట్రీట్మెంట్ మొదలు పెట్టకముందు, ట్రీట్మెంట్ అయిపోయాక ధైర్యం ఇవ్వటంతో పాటు క్లియర్గా వారికి అర్థమయ్యే భాషలో మళ్ళా కావాల్సి వస్తే ఎక్స్ప్లెయిన్ చేయటం అనేది కౌన్సిలింగ్. ఈ కౌన్సిలింగ్ అనేది నేను చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను, ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది, ఇది డాక్టర్ యొక్క కర్తవ్యం.